నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. బదిలీపై వెడుతున్న డీఈఓ గోవిందరాజులు ఇటీవల నాగర్ కర్నూల్ డీఈఓను ప్రభుత్వం నారాయణపేట జిల్లాకు డీఈఓగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా విశాఖ అధికారి బాధ్యతల నుండి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ను కలిసి రిలీవ్ అయ్యారు. కార్యాలయ సిబ్బంది డీఈఓ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది శాల్వాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యక్తికి మెరుగైన విద్య అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు విద్యా పరిరక్షణ కోసం తనతో పాటు కృషి చేసిన జిల్లా ఉపాధ్యాయులకి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిధిలో 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర ఉమ్మడి జిల్లాలో అత్యున్నత స్థానాలు సాధించడం, పలు ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు రూపొందించిన సైన్స్ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తేవటం, బదిలీలు, పదోన్నతులు, డిఎస్సి నియామకాలు పారదర్శకంగా చేపట్టడం లాంటి ఎన్నో కార్యక్రమాలు తనకి ఎంతగానో సంతృప్తినిచ్చాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు 6 సంవత్సరాల కాలం పాటు జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు నాగర్ కర్నూలు జిల్లా విద్యా అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషించారని, జిల్లాలో నిర్వహించిన బదిలీలు, పదోన్నతుల్లో ఎక్కడా ఎలాంటి తారతమ్య భేదం లేకుండా నిర్వహించారని, మిగిలిన 2 సంవత్సరాల ఉద్యోగ కాలం కూడా జిల్లాలో పనిచేసే రిటైర్డ్ అవుతారనే ఆశతో ఉన్నామని వివిధ సంఘాల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో గణాంక అధికారి మధుసూదన్ రెడ్డి, ఏసీ రాజశేఖరరావు, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సుజాత, సెక్టోరియల్ అధికారులు వెంకటయ్య, షరఫుద్దీన్, నూరుద్దీన్, మురళీధర్ రెడ్డి, శోభారాణి, ఎస్జీఎఫ్ కార్యదర్శి పాండు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖరరావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామచంద్రరావు, విజయకుమార్, రాజిరెడ్డి, మురళి, సురేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నిరంజన్, మండల విద్యాధికారులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దానయ్య, రాజేష్, ఆంజనేయులు, వెంకటయ్య, సురేందర్ రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యాలయ అధికారులు, సిబ్బంది, శివరత్నమ్మ, తిరుపతమ్మ, విష్ణు, వెంకటేశ్వర్లు, శెట్టి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇక్కడ కూడా 5.5 సంవత్సరాలు ఏటీఓ చేయరు. ఒకే దగ్గర ఇంత సుదీర్ఘకాలం పనిచేసినామంటే అందరితో మంచితనం ఉన్నాం కాబట్టి మనం పనిచేయగలిగాం. ఎంఈఓస్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, అన్ని యూనియన్స్ కానీ మనం కోఆపరేట్ చేసినాం కాబట్టి మనం సక్సెస్ఫుల్ అయ్యాం. ఇది నా యొక్క గొప్పతనం కాదు, మీ యొక్క సహకారం, అందరి సహకారం. కాబట్టి ఆఫీస్ సిబ్బంది కూడా మీరంతా మంచి, నేను కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాను అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే సార్ పనులు ఉన్నప్పుడు 1 గంట ఎక్కువ చేస్తారు, పని లేనప్పుడు ఒక రకంగా ముందర పోవచ్చు. అది ఫ్లెక్సిబుల్గా చేయడం అనేది జరిగింది. ఎక్కడ ఎవరిని 10 నిమిషాలు లేటెట్ వచ్చి 30 నిమిషాల ముందర ఎట్లా పోయినా అనేది అడిగే సమస్య లేదు. అవసరం ఉంటే సర్వీస్ తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి కొంత ఇబ్బంది కాకుండా అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క